తెరలింగం సార్ ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు సార్, మంచి గిరుడు గాడు అనుకుంటారు సార్. ఇది ఊళ్ళో వాళ్ళ అభిప్రాయమా నీ ఓనా? వాళ్ళ అభిప్రాయమే సార్. సార్ అడు చూడండి సార్. ఆడెవడరా? తప్పుకో, నీ రక్తం కలుగుతుంది వాడ. పట్టపగలు పట్టాక తెచ్చుకుని జనాన్ని బెదిరిస్తున్నాడు. అది మీరుండగా ముందు నువ్వు వెళ్ళి నేను వస్తున్నాను. ఇప్పుడు చెప్పరా, కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు? సార్, ఈ ముక్క మీరు కొట్టక ముందడిగినా చెప్పేవాడిని కదా. కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకో. రూల్స్ కి అగైనిస్ట్ గా నేను పోను. మీరు పోరు, మీ రూల్స్ పుణ్యవాన్ని నేను పోతాను. అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్, ఒక్కలో ఒక కోడిని. కోడినా? అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు. అది కోడైనా కుక్కైనా ఆవైనా మేకైనా. అందుకని ఒరే లింగయ్య సార్ సమజైంది. రే, మన పెండింగ్ కేసులు ఏమున్నాయిరా? ఏమున్నాయి సార్, 3 క్రైమ్ కేసులు, 3 దోపిడీ కేసులు, మొత్తం 6. అందులో 3 ఆడే చేసిండు. అయితే మిగతా 3 అకౌంట్ లో వేద్దాం. ఇదిగో రైట్లే. ఇడ్లీయా పలావదేమన్నాగా. ఏరా, స్టేషన్ అవడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చావు కదా, చీప్ గా ఈ కేసులు ఏమిట్రా? ముచ్చటగా 2 రేప్ కేసులు నీ మీద వేసుకున్నాను అనుకో. హలో, నమస్కారం గురుగారు. ఏంటి మీరు వచ్చేసారా? దొంగ దొరకలేదా? దొంగ ఇక్కడే ఉన్నాడండి. నేను ఒప్పిస్తా గురువు గారు విని. నీకెందుకండి మీరు నిశ్చింతగా ఉండండి. సార్ మీరైనా చెప్పండి, నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలో ఉందా? నా మొహం చూస్తే పోలీసు లాగున్నానా? తప్పదయ్యా కర్మ. అయినా నీ మొహం చూస్తే నా మొహంలో అమాయకుడు అనిపిస్తుందయ్యా. ఆ ముక్కేదో ఆయనకి చెప్పండి. చూసి చెప్పను, ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు. ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట. ఎంతసేపు చేసిందేంటి? సాయంత్రం పార్టీలో కలుస్తాం కదండి, పోనీ సరదాగా బయట వేసి తీసుకురమ్మంటారు. ఏమిటి అపీరెన్స్ బాగుంటుంది. ఉంటా సార్. సాయంత్రానికి వీడిని డెకరేట్ చేయండి. ఓకే. సెకండ్ రౌండ్. సుందరు, ఒరే వీరబాబు, సుందరం ఏమైనా వచ్చాడా? ఇంకా రాలేదు. వాడు రాకపోతే ఏమైపోయాడో అన్న టెన్షన్ అయినా లేకుండా మందేలా కొడుతున్నారా? మేము టెన్షన్ తోనే తాతున్నాం బాబాయ్. రేయ్, ఎన్నిసార్లు తెచ్చినా మీరు మారడం ఏమిట్రా? అంత తొందర వచ్చిందిలే బాబాయ్. చిచ్చి, మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది. వెళ్తున్నావు బాబాయ్? నువ్వు కూడా వస్తావా? నేను పనిలో ఉన్నాను కానీ. మరి ఎందుకు అడిగావు? వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమని తెస్తావేమో. నమస్కారం అమ్మా. నమస్తే. ఏమయ్యా, ఎప్పుడు చూసినా సెల్లో నువ్వే ఉంటావు? ఏం చెప్పమంటారమ్మా, ఇలా కేసు లేనప్పుడు నన్ను లోపల దాస్తున్నారు. చీపుగా మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా. నా లెవెల్ డిఎస్పీ గారు వస్తుండ్రమ్మా. సెల్ ఖాళీగా చీపుకుంటుందని. మీరు రండి అమ్మా, రండి. దమ్మా, కూర్చో. కూర్చోండి అమ్మా, కూర్చో. ఏమయ్యా అమ్మా, మీ ఎస్ఐ ఐడి? డ్యూటీ కానీ వెహికల్ మీద వెళ్ళిండమ్మా. వెహికల్? అదేనమ్మా, సైకిల్ మీద. ఓ, వాడేవుడు అదో రకంగా మూలుగుతున్నాడు? సుందరం అని. సుందరమా? అతనొట్ట అమాయకుడే. కరెక్ట్ గా చెప్పారు. నేను అమాయకుడు. అమ్మో లేడీసు. పాప అతనేం చేసేవాడు కాదే. పాపం ఏంటమ్మా, కత్తేసుకొని జనాలు ఎంబడి పడుతుంటే అదేంటని అడిగితే కోడి ఎంట పడుతున్నాను, కోడి కథలు చెప్తాడు. అందుకే లోపలేసి మంచి చెడ్డలు నేర్పాం. అతని గురించి నాకు బాగా తెలుసు, వదిలే. సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు. నేను చెప్తున్నాను కదా, వదిలే వదిలే. నువ్వు చెప్తే చాలమ్మా, ఏదైనా కేసు మాఫే. రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడు. రేయ్, మళ్ళా కత్తి పట్టుకున్నావు అనుకో, ఈసారి మొత్తం కటింగే. నడు ఎలా. ఆగా, నేను నీకెంత హెల్ప్ చేశాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పాలని కూడా తెలీదా? థ్యాంక్స్. నాకు కాదు, అక్కడ నేను చెప్పింది అక్కడే. మన నన్ను చూస్తావేంద్రా? చెప్పాను కదా సార్, నాకు లేడీస్ అంటే పడదని. లేడీస్ అంటే పడదు, కోడి అంటే పడతావు. ఎందుకైనా మంచి చూసా, డాక్టర్ తీసుకో. మీరు కూడా అదే మాట. అమ్మా, నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. నమస్తే. ఎస్ఐ గారు వస్తే నేను వచ్చానని చెప్పు. డెకరేట్ చేశారా? నమస్తే సార్. నువ్వెప్పుడు వచ్చావమ్మా? అది కాదు బాబాయ్, ఇంటికి వెళ్తూ నువ్వు వచ్చావేమోనని. మేడం వదిలేయమంటేను. ఏమ్మా, వాడిని వదిలేయమన్నావట? జీవితాంతం అతన్ని వదలకూడదని. అంటే సార్, అంటే జీవితాంతం గిల్లుతావు అనమాట. ఓకే పో బాబాయ్. అక్క అక్క, ఈ కలెక్షన్ ఫైల్ చూడు. అబ్బా ఉండవే, నీ ఫైల్ గొడవ నువ్వు. చీ, ఏదో తప్పక పనిచేస్తాను గానీ ఈ ఆఫీస్ లో పనిచేసి కంటే పచ్చిమిరపకాయలు బజ్జీలు అమ్ముకోవడం బెస్ట్. సంవత్సరం అంతా నిద్రపోతారు, ఆకలు ఫైళ్లు వసూలు అంటారు. ఇదిగో వీర్రాజు. ఏంటేంటి ఆయన ఏరి? ఎవరు? సుందరం. మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్లో వదిలేసారమ్మా. వెళ్ళవమ్మా, అతను టెన్షన్ తో
టెన్షన్ ఎవరికి ఎందుకు ఎప్పుడు రాకుండా టెన్షన్ మీకెందుకు టెన్షన్ అలాగే ఛీ, మీ ఆఫీస్ లో సాటి మనిషి రాకపోతే అలాగేనండి, టెన్షన్ ఎందుకు కదా. రాలేదు ఏమిటి అని ఎవరికి పట్టదు. మీకంటే ఆ గిరేనయ్యం అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు. గిరా ఆ అయితే ఆయన దగ్గరికి వెళ్ళు వెళ్తాలే కన్యా అన్నయ్యా. ఛీ, ఛీ. గిరి గిరి ఆ. సుందరం ఇంకా రాలేదే? ఒక గంట లేట్ గా వస్తానని పర్మిషన్ తీసుకున్నాడు. మరి నాకు చెప్పలేదేంటి? చెప్పాల్సింది నాకు, ఇక్కడ బాసు నేను. కానీ ప్రేమించింది నేను. నీ గోల పడలేక ఓ లేట్ గా వస్తాడు. ఎలాగ లేట్ గా వస్తాడు కదా అని ఓ పాత బాకి ఉంటే వసూలు చేస్తున్నామన్న. అవును, అందరూ ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నీకు నువ్వే అర్థం కావు, ప్రాణం చేస్తున్నావు. ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా? వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. ఆ? ఏంటయ్యా ఏంటి పైకి వస్తారేంటి? పడతారా? ఏంటయ్య మీరు? జాగ్రత్త. ఏమయ్యా, మంచి చెడ్డ లేకపోతే లేకపోయింది, కనీసం ముందు వెనకన్నా చూసుకోవాలి కదయ్యా. ఎరా, మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏంటి నేనా? చూడు సుందరం, నేను సుందరాన్ని కాదయ్యా బాబు. అమ్మో పరిగెట్టండి రా. కాదయ్యా బాబు, సుందరం ఇక్కడ లేడు. నేను సార్ సుందరాన్ని. అదేంటి అలా ఉంటున్నారు? ఒంగోలేదయ్యా బాబు, ఒంగో పెట్టేశారు. అవును, నేను బాకీలు వసూలు చేసినామన్నాక ఏం చేశావు? ఆ విషయం చెప్దామని వచ్చాను సార్. ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడా పెడా వాదించేశాను. వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు, ఇక్కడ నన్ను వాయించావు. మిమ్మల్ని ఎవరు ఎందుకు? ఎవడో వైట్ అండ్ వైట్ అట, డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు. వాడు అమ్మకడ వాడ వచ్చి చిట్టుకేశాడయ్యా. మాటలు రావనుకున్నా, మాట పడిపోయి కుమ్మేశాడయ్యా. అబ్బా. ఇదిగో సుందరం, నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా. నన్ను చూడు, నాకు వీక్నెస్ ఉన్నా ఏనాడైనా బయటపడ్డానా? వీక్నెస్ సార్ మీకా? చాచా, మీకు వీక్నెస్ ఏంటి సార్? అబ్బా, పొజిషన్ బాగలేకపోయినా నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఓ మిడిల్ ఏజ్డ్ అమ్మాయి సార్ మందు పోస్తే తాగాలని ఉంది. కుడి చేతిలో మందు గ్లాసులో వెన్నెల పడాలి, నా గుండెల మీద పడాలి, శ్వాసలో శ్వాస కలవాలి, తనలో మల్లెపూలతో ఒక మత్తు ఎక్కాలి. మల్లెపూలు మందు గ్లాసు, మల్లెపూలు మందు గ్లాసు. ఏమైంది? మందు కొట్టాలని ఉందయ్యా. 32 ఏళ్ల కల. ఏమయ్యా, నీ పుణ్యమైన తిరగ ముందే పోయేలా ఉందా? చాచా, అయినా ఇప్పుడే ఎట్లా ఉన్నావు? రేపు పెళ్ళాక ఏం చేస్తావు? పెళ్ళ చిచి చచ్చిన చేసుకోను. చచ్చినట్టు ఒప్పుకుంటాడు. నువ్వు రాజు నా మాట విన్నా? ఏమి విన్నావు? ఇదిగో ఫోటో. తులసి మొక్క మీద ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేసి చెప్తున్నాను. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. వాళ్ళు ఒప్పుకోరేమో? ఎవడాడు ఒప్పుకోబడ్డాడు? కాదులే, సర్లే నువ్వు చెప్పు. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ కన్నదమ్ములు. అది కాదు నాన్న, నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు బావే నా మొగుడు అంటున్నావు. అవునన్నాను, కానీ బావ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. బావ కన్నా వీళ్ళే నయం. పిచ్చిదానా, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటాడేటి? అంత మాత్రం చేత మనం చిరంజీవి వాళ్ళు చూడడం మానేస్తున్నావా? ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి. అరే పక్కడా, మా సుందరం గడి ఇల్లీదానా? నువ్వు ఎవరండి మీరు? మా సుందరానికి నేను మేనమావని. ఇది నా కూతురు. బాగుంది. ఒరే సుందరం, మన మాంగారు వచ్చారు, రారా? ఆ లోపల రండి, ఆ లోపల రండి, ఆ లోపల రండి. మీదకి వచ్చేస్తున్నావా? ఎవర్రా వీళ్ళు? మన మాంగారు పర్వతంలో మీదకి వచ్చేస్తున్నాడు. ఇద్దరి మధ్య నువ్వు నల్లి పెట్టేట్టుకున్నావు. లోపలికి వెళ్ళు. మీరు మాత్రం ఇక్కడే ఉండండి. ఎవరు నువ్వు? నేనల్లుడు గోవర్ధన్ లింగారావు మావిని. నువ్వెందుకు వచ్చావు? అదేటల్లుడు అలాగంటావు? అల్లుడింటికి మావి ఎందుకు వస్తాడు? పెళ్లికి ముందు పిల్లలు ఇవ్వడానికి వస్తాడు, పెళ్ళైన తర్వాత స్కూటర్ ఇవ్వడానికి వస్తాడు. ఇదిగా పిల్ల. ఇది ఏటమ్మా బాగుంది, సిగ్గుపడిపోతున్నావేంటి? కాదు, వీళ్ళని చూసి. వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడాలి. ఏటారా మీరు? ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుకున్నావు రేటి? ఎలాండే ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి అల్లుడు. రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుండ్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది. కానీ ఈకైపోతుంది కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావు అనుకో, పట్టిసీమలో పెళ్లి,
గోదావరి మధ్యలో శోభనం ఏంటంటావు? అరే ఒప్పేసుకోరా, మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా. ఎవరాదే బ్యాచిలర్స్ ఉన్న కొంపలోకి ఆడపిల్లని తీసుకొచ్చింది తోడుకొని? నా పేరు గోవర్ధన్ లింగారావు అండి. సుందరానికి ఏడు పుల్లాగొచ్చి పిల్ల గెలిపాడు. నువ్వేదైనా లుక్కేసావేటి? పాడు. అయితే ఓకే. అల్లుడు ఎందుకని నువ్వు అన్నట్టేనా? ఊ కాదు, నో అంటాను. చిచ్చే యాదవ గోళాని. పోన్లే మామా, ఆడు మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటాంలే. నీలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే నాన్న పదవుగా.